బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని ప్రతిపాదిత ఇథెనాల్ కంపెనీకి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ కంపెనీ నుంచి తన కుమారుడు 8 ఏళ్ల క్రితమే తప్పుకున్నారని అన్నారు. బాధ్యత గల ప్రభుత్వం రైతుల ఆందోళనను పరిష్కరించే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ కంపెనీతో తమకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తానని వ్యాఖ్యానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని ప్రతిపాదిత ఇథెనాల్ కంపెనీకి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ కంపెనీ నుంచి తన కుమారుడు 8 ఏళ్ల క్రితమే తప్పుకున్నారని అన్నారు. బాధ్యత గల ప్రభుత్వం రైతుల ఆందోళనను పరిష్కరించే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ కంపెనీతో తమకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తానని వ్యాఖ్యానించారు.